మనిషి ఆలోచనలు అనేవి మనకు అంతుపట్టని అంశం. అది ఒక ఇద్దరు వ్యక్తులకి మనం తూకం వేసి చూస్తే ఇద్దరికి సమానమైన మెదడే ఉంటుంది. కానీ అంతే మెదడులో ఒక జంతువుది కూడా అంతే మెదడు ఉంటుంది. కానీ ఈ రకరకాలైనటువంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి మనుషుల్లో? అక్కడ జరుగుతున్నటువంటి సాఫ్ట్వేర్ సిస్టంలో ఉన్న తేడాలు ఏంటి? అది మనం పరిశోధనలో తేల్చి చెప్పాల్సిందే, కానీ నిరూపితం కూడా కావు. ఒక్కొక్కరి సాఫ్ట్వేర్ ఒకటి ఉంటుంది. మనకు చదువు సంచలు విద్యా బుద్ధులు లేని వాళ్ళల్లో కూడా అద్భుతమైనటువంటి ఇన్వెన్షన్స్, కొత్త పద్ధతులు కనుక్కుంటారు. మనకు ఆదిమ సమాజంలో బండి చక్రాన్ని కనుక్కోవటం గొప్ప విప్లవం. దాన్ని అక్కడ ఆ బండి చక్రాన్ని కనుక్కున్న ఆదిమ మానవుడు చదువుకున్నవాడు కాదు, ఎక్కడో మన విశ్వవిద్యాలయాలు కళాశాలలు లేని రోజుల్లోనే చక్రం కనుక్కోబడ్డది. అది ఇవాళ పారిశ్రామిక విప్లవానికి మూలం ఆ చక్రం ఏ మనిషి కనుక్కున్నాడు, ఎప్పుడు కనుక్కున్నాడు, పలానా వ్యక్తి చక్రం కనుక్కున్నాడని మనం చెప్పలేము. మనిషి అనుభవాల వల్ల అట్లా ఆ గోళాకారంలో ఉన్నది అట్లా ఎక్కడో మిట్ట నుంచి పల్లానికి దొరికిపోవడం వల్ల చూసి అట్లా ఆలోచన ఎడ్ల బండి కనుక్కోవడం, రాతి రథాలు కనుక్కోవడం, వాటి మీద సుఖంగా ప్రయాణం చేయటం, ఇదంతా ఒక విప్లవంగా తొలి రోజులలో అభివృద్ధిగా వచ్చింది. తర్వాత మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఎక్కడైతే సామాజిక పరిధి పెరిగిపోయి సుఖ అవసరాలు, మనిషికి సుఖము అనేది ఒకటి ఏర్పడిందో అప్పుడు ఈ స్వార్థం అనేది వచ్చేస్తుంది. వానికంటే నేను హాయిగా ఉండాలి, సమాజంలో వాడు సైకిల్ మీద పోయినప్పుడు నేను బండి మీద పోవాలని, నేను బండి మీద పోయినప్పుడు వాడు బండి కొనుక్కున్నప్పుడు కారు కొనుక్కోవాలని, ఈ కారు కొనుక్కున్నప్పుడు మనం సొంతం మనకు ఒక చార్టర్డ్ విమానం కొనుక్కోవాలని, ఇటువంటి ఆలోచనలు ఏర్పడుతూనే ఉంటాయి. విమానాలు కూడా పోయి ఇప్పుడు సొంతం రాకెట్ నడుపుకుంటున్నారు. వేరే గ్రహాల మీదకి ఇక్కడికి టూరిస్టులు కూడా మొదలైనాయి. ఇప్పుడు వేరే గ్రహాల నుంచి మనం డబ్బులు పెట్టుకుంటే స్పేస్లోకి వెళ్ళి రావచ్చు. ఇప్పుడు ఒక తండ్రి తన కొడుకు ఎలా ఉండాలి అనుకుంటాడు? మొట్టమొదట ఫస్ట్ ప్రతి తండ్రి కూడా తన పిల్లవాడు తనకంటే గొప్పవాడుగా ఉండాలనుకుంటాడు. ముందే ప్రతి తండ్రి నా కొడుకు ప్రధానమంత్రి కావాలి అనేది అనుకోడు. తండ్రి కనీసం కోరుకునేది ప్రతి ఒక్కరు, నేను పడ్డ కష్టం పడొద్దు మావాడు. నేను సైకిల్ దొక్కుంటూ నల్గొండ కూరగాయలు అమ్ముకున్నా, నా పిల్లవాడు నల్గొండకు సైకిల్ దొక్కుంటూ కూరగాయలు అమ్ముకోవద్దు. నాకంటే మంచి జీవితం కావాలి. వానికి ఒక నౌకరా లేదా 4 ఎకరాలు, నాకు ఎకరం పొలమే ఉంది, వానికి ఇంకొక 4-5 ఎకరాలు నేను సంపాదిస్తే ఇవే కూరగాయలని వాడు ఎక్కువ పండించి ఒక బండి మీద తీసుకుపోయి లేదా ఒక ట్రాక్టర్ కొనుక్కొని ఒక